నీ దగ్గర కష్టం చేసి తృప్తిగా వెళ్ళాలి. దరిద్రుడు గాడి చాకిరి చేయించుకొని నాకేంది ఎంత ఇచ్చాడు, ఛీ ఇంకోసారి రాకూడదు ఈ దరిద్రుడి దగ్గరికి అని వాడు అనుకుంటే నువ్వు దరిద్రుడు అవుతావు. వాడు 100 ఆశిస్తే ఇంకొక 30 50 కలిపి నువ్వు ఇచ్చావనుకో, అబ్బా మహారాజు నాయన నా కష్టానికి మించి ఇచ్చాడని తృప్తిగా సంతోషంగా ఇంటికి వెళ్తాడు. అది దేవుడికి సంతోషం కలిగించిద్దంట. నీ దగ్గర శ్రమ పడిన వాణ్ణి నీవు తృప్తిపరిస్తే వాని తృప్తి చూసి ఆయన తృప్తి పడతాడంట. ఏమన్నా అర్థమవుతుందని ఆయన నేను చెప్పేది? ఇది అర్థం కాకపోవడానికి ఏం మర్మాలు కాదయ్యా, ఈజీగానే అర్థమైద్దయ్యా. కుమారుణ్ణి ఇచ్చున్నట్లు తిన్నాడు, రక్షించున్నట్లు తిన్నాడు, దీవెన వచ్చినట్లు ఇస్సాకు తినాలని ఇష్టపడ్డాడు. పొందగోరింది ఎందుకు? దేవుడైనా దైవజనులైనా పొందగోరి